టార్గెట్ తెలంగాణ కమలనాథుల కసరత్తుపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతపై మీరేం చేస్తున్నారు? వివాదాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? బీజేపీ ముఖ్య లీడర్లకు సంఘ నేతల ప్రశ్నలు. రేపటి నుంచి నితిన్ నవీన్ 3 రోజుల పర్యటన. 3 రోజుల పర్యటనలో మనోళ్ళు ఏమన్నా మారతారా? మనోళ్ళు ఏమన్నా మారే ఆస్కారం ఉందా? కట్టర్ బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కట్టర్ హిందూ కార్యకర్తలు అనేక మంది రెడీగా ఉన్నారు. బట్ లీడర్ల మధ్య సఖ్యత లేక ఒకని పైన ఒకటి కుట్రలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఇక మరి దీంతో నన్ను ఏమైనా సెటరైట్ అవుతారా? నితిన్ నవీన్ వచ్చిన తర్వాత సెటరైట్ కారా కూడా చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక టార్గెట్ తెలంగాణ కమలనాథుల కసరత్తుపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతపై మీరేం చేస్తున్నారంటే బస్ ఎక్కి రైతుల దగ్గరికి బస్సు యాత్ర పెట్టుకున్నారు. ఆ బస్సు యాత్ర చేసినట్టు కూడా ఎవరికి తెలియదు, కార్యకర్తలకే. చేసిండ్లు, జోష్ లేదు. జోష్ లేని ఆ ప్రోగ్రాం చేస్తే ఏం లాభం? జోష్ లేని ప్రోగ్రాం ఎన్ని రకాలుగా చేసినా వేస్టే. ఓ ప్రచారం లేదు. సోషల్ మీడియాలో బీజేపీ యాక్టివ్గా ఉంటుంది, కానీ దానికి మించి యాక్టివ్గా బీఆర్ఎస్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఓమన్ దుబాయ్ దేశంలో తెలుగు స్క్రైబర్ని పెట్టి ఇక్కడ యూట్యూబ్ ఛానళ్లను హైర్ చేసుకొని ఆయన ఒక మాట అనగానే అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక 10-15 యూట్యూబ్ ఛానళ్ళు బీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్లో పనిచేస్తున్నాయి. మరి మన దగ్గర తెలివి లేదా అంటే లేదు. రూపాయి బయటికి ఖర్చు పెట్టకూడదు, మనమే కొట్టుకొని చావాలి, మనమే ఎంపీలు కావాలి, మనమే ఎమ్మెల్యేలు కావాలి, మనమే రాజ్యసభ సీట్కి పోవాలి. తన్నులు తిన్న కార్యకర్త, జైళ్ళ పాలైన కార్యకర్త, హిందూ ధర్మం కోసం కార్యకర్తగానే చచ్చిపోవాలి. ఇది మన నేతల సిద్ధాంతం. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు కీలక సమావేశం హాట్గా. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు కీలక సమావేశం హాట్గా సాగిందని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బీజేపీకి ఇప్పటి నుంచే ఉన్న ప్లాన్ ఏమిటో చెప్పాలని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమాలు ఏం చేపడుతున్నారు, పార్టీకి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు, పార్టీ భావజాలాన్ని ఏ విధంగా పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకుపోతారని లేవనెత్తినట్టు తెలిసింది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్, ఎంపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డికే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ చంద్రశేఖరన్, ఆర్ఎస్ఎస్ కీలక నేత అరుణ్ కుమార్ సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారు. సహజంగా ఆర్ఎస్ఎస్ సమావేశాలకు బీజేపీ మొదటి నుంచి ఉన్న వారిలో కీలకమైన వారిని మాత్రమే పిలుస్తుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా భేటీకి జాతీయ పార్టీ కమిటీలో ఉన్న డికే అరుణ, ఈటెల రాజేందర్ను పిలిచినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో బీజేపీని 2028 ఎన్నికల్లో ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలని, అందుకు ప్రణాళిక గురించి చర్చించినట్టు సమాచారం. మళ్ళీ సునీల్ బన్సల్ రాక. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ శుక్రవారం వచ్చారు. ఆయన కొంతకాలంగా రాష్ట్ర వ్యవహారాలపై దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత స్టేట్ ఆఫీస్కు రావడం ఆసక్తి నెలకొంది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జ్గా సునీల్ బన్సల్ పనిచేశారు. ఇప్పుడు ఆయన రాకతో తర్వాతి టార్గెట్ తెలంగాణ అని కమలం నేతలు అంటున్నారు. బెంగాల్లో ఆయనకు అప్పగించిన పనిని పూర్తి చేశారని, ఇప్పుడు రాష్ట్రంలోనూ అప్పగించిన పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆయన సునీల్ బన్సల్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోకస్ పెడితే ఫలితాలు. ఆర్ఎస్ఎస్ నేతలకు కిషన్ రెడ్డి, రామచంద్రరావు ప్రణాళికలు వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి
మంచి అవకాశాలు ఉన్నాయని ప్రజల మద్దతు కూడా పెరుగుతుందని వివరించినట్టు తెలిసింది. పార్టీ క్యాడర్ సైతం కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. అయితే వారిచ్చిన సమాచారంపై ఆర్ఎస్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. పార్టీ కార్యక్రమాలు ఇంకా వేగం పెరగాల్సి ఉందని, గతంలో కంటే కొంతకాలం పార్టీ కార్యక్రమాలు పెరిగినా ఇంకా పెరగాల్సి ఉందని, అదే సమయంలో పార్టీలో చేరికలు జరిగాయని, అప్పుడే ప్రజలు పార్టీ క్యాడర్లో విశ్వాసం పెరుగుతుందని, దీంతో నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఎంత బలంగా ఉన్నా బలమైన అభ్యర్థులు అవసరమని సూచించినట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న విషయాలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడితే మంచి ఫలితాలు వస్తాయని సలహా ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో పార్టీ నాయకుల మధ్య వివాదాల్లోకి ఆర్ఎస్ఎస్ని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విధానం సరికాదని చెప్పినట్టు సమాచారం. పార్టీ నాయకులు అంతర్గత విభేదాలు ఉంటే మీరు సరిచూసుకోవాలని, కానీ తమను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించినట్టు సమాచారం అయితే అందుతూ ఉంది. మొత్తం మీద టార్గెట్ నితిన్ నబీన్ రేపు రాక రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28వ తేదీ నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారని రామచంద్రరావు వెల్లడించారు. ఈ పర్యటన ఎన్నికలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆఫీస్కు చేరుకుని అక్కడి నుంచి రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం అవుతారు. 29న రెండవ రోజు ఉదయం విబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో విద్యార్థులతో ప్రత్యేక కాన్క్లేవ్లో హాజరవుతారు. ఆ తర్వాత వరంగల్లో ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. 30న చివరి రోజు గట్కేసర్లో జరిగే రాష్ట్ర కార్యవర్గ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో పాల్గొంటున్నారు. మరి ఇప్పటికైనా ఏమైనా మారరా బీజేపీలో ఏమైనా ఉందా అంటే లేదు అని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టింది, బీజేపీ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టింది. బడా లీడర్లు అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ కంపేర్ చేసుకున్నా, బీఆర్ఎస్ కంపేర్ చేసుకున్నా బడా లీడర్లు ఉన్నప్పటికీ 33 జిల్లాలలో సంస్థాగతంగా బలంగా లేని నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. 119 నియోజకవర్గాలకు కనీసం ఇన్ఛార్జీలు కూడా భారతీయ జనతా పార్టీకి లేరని చెప్పుకోవచ్చు. బలుపు అంటే ఆ వాపును చూసి బలుపు అనుకుంటే మనం ఏం చేయలేని పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏ పార్టీకి లేని కార్యకర్తలు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు బీజేవైఎం కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, అనేక రకాలుగా పార్టీ కోసం బీజేపీ కార్యకర్తలు కావచ్చు, హిందుత్వ ఎజెండా కోసం పనిచేసే కావచ్చు, హిందుత్వ సంఘాలు కావచ్చు, అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీకి ప్లస్ ఉన్నా కూడా రాష్ట్ర నాయకత్వం మాత్రం ఫోకస్ పెట్టలేకపోతుంది. వై? బికాజ్ అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుని కూడా మారుస్తేనే ఇక్కడ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ కిషన్ రెడ్డికి ఆర్ఎస్ఎస్కి మంచి సంబంధాలు ఉంటాయి, కిషన్ రెడ్డికి మోదీకి, అమిత్ షాకి మంచి సంబంధాలు ఉంటాయి. బట్ కిషన్ రెడ్డి లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని ప్రతి టైము ఆయన గెలవాల్సిన ప్రతి టైం బీఆర్ఎస్తో ఇటు కాంగ్రెస్తో లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని ఆయన పైన నిలబెట్టించిన అందరూ డమ్మీ అభ్యర్థులను పెట్టుకొని ఆయన పార్టీని ఎదగకుండా చేస్తున్నారు. తద్వారా ఆయన ఒక్కడే బాగుపడుతున్నాడు తప్ప పార్టీ ఎదగట్లేదు. ఆయన ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ కూడా దాటలేకపోయింది పార్టీ అన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు టార్గెట్ జిహెచ్ఎంసీకి సంబంధించింది మాత్రం టార్గెట్ తెలంగాణ పెట్టుకున్నప్పటికీ ఫస్ట్ టార్గెట్ జిహెచ్ఎంసీని పెట్టుకుంటున్నారు అన్న చర్చ జరుగుతుంది. సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో, ఇటు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో ఫస్ట్ జిహెచ్ఎంసీని కొడితే తద్వారా వచ్చే 2028లో రాష్ట్రాన్ని కూడా కొట్టొచ్చన్న చర్చ జరుగుతూ ఉంది. మరి లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి కేవలం 4 సీట్లు ఉండే, 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీకి కార్పొరేటర్లు 48 స్థానాలకు ఎగబాకిన్లు. ఒక కార్పొరేటర్ చనిపోవడంతోనే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. సరే, ఏది ఏమైనప్పటికీ 4 సీట్లు ఉన్నది 48 సీట్లకు పోయింది. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో. అదేవిధంగా కొట్లాడే వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఇంకా ముందుకు వెళ్తుందని చర్చ జరుగుతుంది. కాకపోతే కేంద్ర మంత్రుల పైన
రాష్ట్ర ఎంపీల పైన ఒకడంటే ఒకడికి పడతలేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు అయిన దాంట్లో 8 మందికి ఒక్కరికంటే ఒకరికి సఖ్యత లేదు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొట్లాడే రాజాసింగ్ను పార్టీ నుంచే బయటికి పంపిస్తారు. కొట్లాడే ధర్మపురి అరవింద్ ఉన్నాడు, ఈటెల రాజేందర్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, డికే అరుణ ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నారు, ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, గుదెం నగేష్ ఉన్నాడు. ఇట్లా అనేక మంది బడా టాప్ లీడర్లు ఉన్నప్పటికీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నప్పటికీ సర్వేలు మాత్రం చెప్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్టు మాత్రం చెప్తా ఉన్నారు. ఇంటర్నల్ సర్వే ప్రభుత్వానికి కూడా అందుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ రోజుకు రాష్ట్రంలో ఎగబాకుకుండా వెళ్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతూ ఉంది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. తద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు వెళ్తుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో అడ్డమైన హామీలతో అడ్డగోలుగా ముందుకు వ్యవహరిస్తూ ఉన్నారు. తద్వారా బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతుంది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని కాంగ్రెస్ దగ్గర ఇంటర్నల్ సర్వేలు తీసుకున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి నితిన్ నవీన్ రాకతో మనోళ్ళు ఏమన్నా మారుతారా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ వ్యక్తులు, లేదంటే యథా తదా రాజా అన్నట్టే ముందుకు వెళ్తారా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాకపోతే మంచి కార్యకర్తలు ఉన్నారు, ఆ కార్యకర్తలు లీడర్లు కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతున్నారు, ఎంపీలు వాళ్ళే అవుతున్నారు, రాజ్యసభ వస్తే వాళ్ళే అవుతున్నారు. కానీ అసలైన కట్టర్ కాషాయ కార్యకర్త ఎందుకు ఒక లీడర్ కాలేకపోతున్నారు అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎవరైతే పార్టీ కోసం యాక్టివ్గా పనిచేస్తున్నారో, లీగల్ సెల్ కావచ్చు, డాక్టర్ సెల్ కావచ్చు, ఎస్సీ సెల్ కావచ్చు, ఎస్టీ సెల్ కావచ్చు, ఓబీసీ మోర్చాలు కావచ్చు, మహిళా మోర్చాలు కావచ్చు, దీంట్లో ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో, ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారో అటువంటి కార్యకర్తలను గుర్తించి రూపాయి లేకుండా పర్వాలేదు అటువంటి కార్యకర్తలను గుర్తించి జిహెచ్ఎంసీలో అట్లీస్ట్ వాళ్ళకు కార్పొరేటర్గా టికెట్లు ఇచ్చి గెలిపించుకోండి. తద్వారా పార్టీకి మంచి జరుగుతుందని కార్యకర్తలు నమ్ముతూ ఉన్నారు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది.